విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతో పుష్యమాస శుక్లపక్ష సప్తమి శనివారం. ఈరోజు విశేషమైన రోజు. ఉత్తరాభాద్రపద నక్షత్రం, శని నక్షత్రం. ఈరోజు శనివారం, శని అధిపతి, నక్షత్రాధిపతి శని మరియు సప్తమి గడియలు కూడా కలిసి వచ్చాయి. ఈరోజు ఓం వెంకటేశాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు ఓం వెంకటేశాయ నమః అనే నామాన్ని జపిస్తారో వాళ్ళకి సాక్షాత్ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనదేదైనా సంకల్పాలు ఉంటే అవి త్వరగా సిద్ధిస్తాయి. ఓం వెంకటేశాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించి సాక్షాత్ కలియుగ దైవమైన శ్రీనివాసుల అనుగ్రహం పొందండి. ఈ వెంకటేశ్వర స్వామి అనగానే చాలామంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి పూజించడం, వెళ్ళి రావడం, మన కోరికలు తీరడం, అంతేకాకుండా ఏదైనా ఒక మొక్కు అనేది మనము అనుకుంటే అది తీరంగానే వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి అర్చించి పూజించో లేదా మన శక్తికి తగినట్టుగా మనము కానుకలు సమర్పించుకొని వస్తూ ఉంటాం. ఇది మన భారతదేశంలో ఉన్న ఆడవాయితీ. ప్రపంచంలో అత్యధికమైన భక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకటేశ్వర స్వామికి మాత్రమే. ప్రపంచమంతా భక్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామికి. అయితే చాలామంది చాలా వరకు అప్పుడప్పుడు ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి వాళ్ళకి. నన్ను అడిగిన ప్రశ్నలు చాలామంది ఇవి: స్వామి, మేము పూర్వంలో మా అమ్మ నాన్నతో వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. తర్వాత నా పెళ్ళికి ముందు కూడా చాలాసార్లు వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అయితే మేము వెళ్ళి వచ్చినప్పుడంతా మాకు ఏదైనా శుభం జరిగేది, మళ్ళీ వెళ్ళేవాళ్ళం. ఇవి అలాగే జరుగుతూ ఉండేవి. కానీ కొంతకాలం నుంచి ఏంటో తెలీదు స్వామి, మేము వెళ్ళి వచ్చినప్పుడంతా మాకు ఏదో ఇంట్లో అశుభం జరగడం, లేదు అంటే మేము వెళ్ళి ఏదైనా మొక్కి వస్తే ఎంత ప్రయత్నించినా జరగట్లేదు. పూర్వంలో వెళ్ళిన తృప్తి, శాంతి మాకు ఇప్పుడు ప్రాప్తిస్తలేదు స్వామి. దేవుడు భగవంతుడు మా పైన ఏమైనా కోపగించుకున్నాడా, లేదో దేవుడికి మాకు ఈ రుణానుబంధం తెగిపోయిందా, లేదో దేవుడి దగ్గర మాకు ఏం లభించాలో అది లభించేసిన తర్వాత మళ్ళీ దేవుడు మన మాటను వినడా అని ఇట్లా నానా విధానంగా ప్రశ్నలు చర్చిస్తూ ఉంటారు. నా దగ్గర కూడా ఇటువంటివి చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే మీకందరికీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఇక్కడ రాకముందు మహాలక్ష్మి ఎక్కడుంటుంది తెలుసా? వెంకటేశ్వర స్వామితోడే మహాలక్ష్మి ఉన్న చోటు కొల్లాపూర్ మహాలక్ష్మి. అది ఇప్పుడు కొల్లాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠంగా మనం పూజిస్తున్నాం, అర్చిస్తున్నాం. అక్కడ కోలాసుర అనే ఒక రాక్షసుని హతమార్చడానికి ఆ లక్ష్మీదేవి భూమిపై జన్మించాలి, మృగమహర్షి కూతురుగా జన్మించాలి. ఆ లక్ష్మీదేవి చేతుల్లోనే అతనికి మరణము అనేది ఉంటుంది. అలా లక్ష్మీదేవి అక్కడ జన్మించి అక్కడే స్వామివారిపై అలిగి అక్కడే ఉండిపోయారు. స్వామివారికి ప్రేమ ఎక్కువ. అందువలన ఎవరే కానీ ఎప్పుడైనా కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చి మాకేదైనా ఆపదలు జరుగుతూ ఉన్నాయి, పూర్వం ఇలా లేదు ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాయి అనే వారికి, లేదో వెళ్ళొచ్చినప్పుడంతా మాకు శుభం జరిగేది కానీ ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా మొక్కున్నా మా కోరికలు తీరట్లేదు స్వామి అని మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఒక్కసారి కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని వెంటనే మీరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. సాక్షాత్ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేసినట్టే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కావాలి అంటే అక్కడ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కోసం, ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి అక్కడ లక్ష్మి కోసం ఒకరినొకరు సర్వదా ధ్యానం చేసుకున్నవారు. అటువంటి గొప్ప సన్నివేశం ఈ కలియుగంలో జరిగింది. అందువలన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలి అంటే ముందుగా మీరు ఒక్కసారి అయినా జీవితంలో కొల్లాపూర్ మహాలక్ష్మిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామికి వచ్చి దర్శనం చేసుకొని చూడండి. మీ జీవితంలో మార్పు అనేది చాలా వస్తుంది. అంతేకాదు ఎప్పుడే కానీ మహాలక్ష్మిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మనం ఏదైనా ఫినాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే తీరిపోతాయి. అంతేకాదు రావాల్సిన డబ్బు ఏదైనా ఇరుక్కొని ఉంటే అది త్వరగా ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా మన డబ్బులు తీసుకెళ్ళి మోసం చేసేసి ఉంటే మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకునే జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. అటువంటి దివ్యమైన అమూల్యమైన శక్తి ఆ వెంకటేశ్వర స్వామి ప్రేమ దయ అధికంగా మనపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఏదైనా అనుచితమైన కర్మలు ఏదైనా తెలిసి తెలియకుండా మనం చేసి ఉన్నప్పుడు, దేవతా నిందన, దేవతా అపరాధం ఇటువంటివి ఏదైనా చేసి ఉన్నప్పుడు మనం దేవాలయానికి వెళ్ళినా కూడా అటువంటి వైబ్రేషన్ మన శరీరం
శరీరం యాక్సెప్ట్ చేయదు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే పుణ్యక్షేత్రంలో నదీ తీరంలో స్నానం చేయడం, సముద్ర స్నానం చేయడం, ఇటువంటివి చేసి అక్కడ ఏదైనా ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పూజలు ఆచరించిన తర్వాత ప్రకృతిలో ఉన్న దైవానుగ్రహం మళ్ళీ మనకి ఆకర్షించడానికి ఆత్మ ప్రేరేపణ ఇస్తుంది. ఇది సైకలాజికల్గాను నిజమే, అంతేకాకుండా వైజ్ఞానికంగాను నిజం, ఇక ఆధ్యాత్మికంగా కూడా ఇది పరమసత్యము. లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారి కొల్లాపూర్ మహాలక్ష్మిని దర్శనం చేసుకొని డైరెక్ట్గా మీరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని చూడండి. కానీ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చా, మనం ఇంటికి వచ్చి వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా నేనేం చెప్తున్నా, ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకొక ఏది పుణ్యక్షేత్రాలకు వెళ్ళకుండా వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికే వెళ్ళడం ఇది ఒక సంపూర్ణమైన యాత్ర. దీన్ని లక్ష్మీనారాయణ యాత్ర అంటారు. జన్మజాతకంలో ఏదైనా లక్ష్మీనారాయణ యోగం ఉన్నా, అపారమైన ధనయోగం ఉన్నా, ఎంత కష్టపడినా అభివృద్ధి అవ్వట్లేదు, జాతకం చూస్తే అందరూ బాగుంది అంటున్నారు, నాకు ఏది దరిద్రమా ఇది అనుకొని మీకు మీరు ప్రశ్న వేసుకోవడం మానేసి మీ జాతకంలో ఉన్న లక్ష్మీనారాయణ యోగం బాగుండాలన్నా, భార్యాభర్తల్లో వైవాహిక జీవితం బాగుండాలన్నా, మానసికంగా ప్రశాంతత ఉండాలన్నా, మరియు మనలో ఉన్న దైవశక్తి ఆత్మశక్తి ఒకటవ్వాలన్నా మీరు అక్కడున్న మహాలక్ష్మిని దర్శనం చేసి వచ్చి మళ్ళీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మీలో అపారమైన చేంజెస్, మార్పు అనేది వస్తుంది. అప్పుడు మన జన్మజాతకుల్లో ఉన్న లక్ష్మీనారాయణ యోగం మనపై ప్రాప్తిస్తుంది. మన జీవితంలో కొన్ని కష్టాలని, కొన్ని బాధల్ని మనం ఎదిరించి నాకు ఎందుకు ఇలా అయిపోయింది అని చర్చిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాం. నిజంగా వైజ్ఞానికంగా కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఏదైనా తేనెటీగ మనం కుట్టిన వెంటనే అది పెయిన్ వస్తుంది, బొబ్బలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. అంటే దాని వలన మన శరీరంలోకి ఎన్నో పోషకాంశాలు వెళతాయి. ఒక్క తేనెటీగ స్త్రీ శరీరం పైన కుట్టడం వల్ల 1000 క్యాన్సర్ కణాలపైన అది యుద్ధం చేస్తుందంట. అద్భుతమైన మెడిసిన్ లోపలికి వెళ్తుంది. అంటే మనం తేనెటీగ కుట్టిన దాన్ని బాధని భరిస్తాము, దాని నుంచి మంచిది జరిగేదాన్ని మనం మర్చిపోతాం. ఇదే విధానంగానే మన జీవితంలో ఏదైనా చెడు జరిగింది అంటే దాని వెనుక ఏదో మంచిది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదో అపమానం, అవమానం వచ్చింది అంటే రాబోయే రోజుల్లో ఏదో మంచిది జరుగుతుంది, దానివల్ల ఈ దృష్టి దోషం పోవాలి అని భగవంతుడు మనకి ప్రకృతిలో ఏదైనా చిన్న సమస్యలు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. దాన్ని సమస్య అనుకోకూడదు. ఎప్పుడైనా ఒక సమస్య వచ్చింది అంటే భారీ ప్రమాదం వచ్చేది, ఈ సమస్యతో వెళ్ళిపోతుంది, భవిష్యత్తు నెక్స్ట్ డే బాగుంటుంది, వచ్చే సంవత్సరం బాగుంటుంది అని మీరు మానసికంగా ఎప్పుడైతే పరివర్తన చెందుతారో ఆ ఒక సమస్యని నేను ఎదిరించగలరు, నెక్స్ట్ మంచి రోజులు కూడా వస్తాయి. ఎప్పుడైనా కానీ కష్టాలు వచ్చి నా జీవితం ఇంతే అనుకోవడమో, లేదో నెగిటివ్గా మాట్లాడుకోవడమో, ఈ జీవితం ఇంతే, మాకు పుట్టినప్పటి నుంచి కష్టాలు ఇంతే, దయచేసి ఎప్పుడు అలా అనుకోకండి. ఎందుకంటే మీ ఆత్మలో, మీ మనసులోనే దేవుడు ఉంటారు. మీరు ఎప్పుడు ఎంత నెగిటివ్ కోరుకుంటారో మీ మనసులో ఉన్న దేవుడు అస్తు అస్తు అంటారు, మీరు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ప్రేమగా, ప్రశాంతంగా ఈ కష్టాన్ని నేను జయిస్తాను, రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అనుకుంటారో అప్పుడు అస్తు అనేది లోపల ఉన్న భగవంతుడు అంటాడు, ఖచ్చితంగా త్వరలోనే మీ కష్టాల నుంచి బయటపడతారు. దీన్ని నమ్మిన వారు పరమసత్యము అంటున్నారు. ఇటువంటి విషయాల్ని నమ్మకం లేని వాళ్ళకి జీవితంలో ప్రశాంతత లేకుండా ఆలోచిస్తూ అక్కడే పూడిపోయి ఉంటారు. ఈరోజు ఉత్తర భాద్రపదం నిత్య నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూలా నక్షత్రం మిత్రతార. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రానికి నైదవ తార. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఈరోజు. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సంపద తార. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి జన్మతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార. మన సంప్రదాయంలో పూర్వం నుంచి చాలా జాగ్రత్తలు మనం వహిస్తూ ఉంటాం. మన చాలామంది ఒక నమ్మకం ఉంటుంది, మా పైన ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా, మా పైన ఎవరైనా చెడు ప్రయోగం చేసేసారా,
మాకేదైనా చెడు జరుగుతుందా అని ఇలా భయంలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తెలియచేసేది ఒకటే, మనం మానసికంగా స్ట్రెంగ్త్ ఉండి మన ఆరా ఎనర్జీ అధికంగా ఉండి పాజిటివ్గా ఉంటే అటువంటి ప్రభావం పడదు. ఎందుకంటే మంచి శక్తి ఎంత ఉందో చెడు శక్తిను అలాగే ఉంటుంది. మంచి శక్తిని మంచిదానికి ఉపయోగించవచ్చు, అదే మంచి శక్తిని చెడుకు కూడా ఉపయోగించవచ్చు. శక్తి ఏ దానిపైన ప్రయోగం అవుతుంది, అది పరమ సత్యమే. మన వెంట్రుకలు ఏదైనా మనం ముడి వేయకుండా ఎక్కడైనా ఒక చోటు వేసేసి ఉంటాము, మన వెంట్రుకలో 6 months ఆ DNA అలాగే ఉంటుంది. ఆ 6 months ఆ DNA అలాగే ఉండడం వల్ల మన జీవకోశాలు ఏదైతే ఉంటాయో ఆ ఒక వెంట్రుకల్లో కూడా ఉంటాయి. అప్పుడు ఎవరైనా దాన్ని తొక్కినప్పుడు లేదా ఎవరైనా దానిపైన కాలు పెట్టినప్పుడు వాళ్ళ ఎనర్జీ ఆ ఎంటికకు పాస్ అయ్యి లేదా ఎంటికలో ఉన్న ఎనర్జీ వాళ్ళకి పాస్ అయ్యి అది నెగిటివ్ ఇంపాక్ట్ని ఇస్తుంది. అందువలన వెంట్రుకల్ని పూర్వంలో బాగా మడిచి ఒక దీంట్లో పెట్టేవారు, ఎవరికైనా ఆ వెంట్రుకలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చేసేవారు లేదా దాన్ని ఫైర్ చేసేసేవారు. అంతేగాని ఏ కారణానికి విచ్చలవిడిగా వెంట్రుకలు తీసి డస్ట్బిన్లో చేసి లేదా బయట పారేయడం, తొక్కడం ఇలాంటివి చేసేవారు కాదు. అందుకే రాత్రిపూట దీపాలు వెలిగించిన తర్వాత వెంట్రుకలు కూడా తల కూడా దూబేవారు కాదు. ఎందుకంటే అలక్ష్మి అనేవారు, దూబితే వెంట్రుకలు కింద పడతాయి, ఇంట్లో ఉన్న వాళ్ళు దాన్ని తొక్కుతారు అనే దృష్టితో. అందువల్లనే పూర్వం నుంచి వెంట్రుకల్ని జాగ్రత్త అనే దృష్టితో ఇటువంటి వదంతులు కూడా వచ్చాయి. ఇది వైజ్ఞానికంగా కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల వెంట్రుకల్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. మన ఇళ్లలో ఎటువంటి వాస్తు దోషం ఉన్నా మనకి కంటికి కనబడుకున్నా ఉంటే ఏం చేస్తారు? చాలామంది పెద్ద పెద్ద ఇళ్ళు విల్లాల్లాగా కట్టుకున్నారు. ఒక్కొక్క విల్లా 3 crores 5 crores 10 crores ఇలాంటి విల్లాలు కూడా కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఆ భూమి కింద కట్టినప్పుడు మీరు వెళ్ళి బునాది పూజ చేశారా? అది శ్మశానమో పూర్వంలో ఎవరన్నా పాత పెట్టారా, ఆవులను పాత పెట్టారా, ఏం పాత పెట్టారో తెలీదు. పెద్ద పెద్ద ఎకరాలు చేసేస్తారు, విల్లాలు చేసేస్తారు, కట్టేస్తారు. అక్కడ భూశుద్ధి అవన్నీ ఏం చెయ్యరు. మన గృహప్రవేశం చేసే లోపల వాళ్ళు గ్రానైట్ టైల్స్ అన్నీ వేసి ఇచ్చేస్తారు, మనం వెళ్తాం పూజ చేసుకుంటాం. కానీ లోపలున్న గర్భంలో ఉన్న ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఇంటిపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అటువంటివి కంటికి కనబడవు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఈ పిల్లలకి డివోర్స్ అయిపోతున్నాయి అంటారు, కొందరైతే పెళ్ళి అవ్వట్లేదు అంటారు, కొందరు యాక్సిడెంటు అంటారు, కొందరు అక్కడ వెళ్తానే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటారు, కొందరు కోట్యాధిపతులు భిక్షాధిపతులు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఉచ్చశక్తి అనేది అది ఊర్జ శక్తిగా మారి మనపై అది ఉచ్చాటన క్రియని చూపించి, మనం ఉచ్చాటన అంటే అక్కడి నుంచి పారిపోవాలి మనంతకు మనమే, అలాంటి క్రియేషన్స్ సృష్టిస్తాయి. అప్పుడు మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? భూశుద్ధి చేయాలి. భూశుద్ధి చేయడానికి అక్కడ మన ఇల్లు దబ్బి చేయలేం కదా. అందుకే అప్పుడేం చేస్తాము? స్పేస్ అనేది పైన ఏదైతే ఉంటుందో మనం తిరుగుతూ ఉండే చోటు శ్రీవాస్తు యంత్రాన్ని లోపల ఇంట్లో గోడకి పెట్టడం వల్ల ఆ చక్రాల్లో ఉన్న ఎనర్జీ అనేది మన ఆరా ఎనర్జీని అద్భుతంగా